హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్పి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ప్రీతి బ్లూ లీఫ్ మిక్సీ అండి. దీని ప్రాబ్లం వచ్చేసి మిక్సీ అనేది స్టక్ కావడం జరిగింది. చూడండి, న్యాప్ తిప్పినా కానీ తిరగట్లేదు. మనం ఒకసారి బాడీ అనేది ఓపెన్ చేసి చెక్ చేద్దామండి. పైన ఉన్న క్యాప్ అనేది తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనం కలెక్షన్స్ వేర్ అనేది చూసుకోవాలి ఒకసారి. చూడండి, ఫ్యాన్ తిప్పినా కానీ తిరగట్లేదు, స్టక్ అయిపోయింది. మిక్సీకి ఉన్న పైన ఉన్న కప్లర్ అనేది 2 స్క్రూలర్ పెట్టి పుషింగ్ చేస్తే కప్లర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఈ కార్డ్వేర్ అనేది కలెక్షన్స్ వేర్స్ అనేది చూసుకోవాలి ఒకసారి. పైన ఉన్న ఫ్యాన్కు పైన ఉన్న నట్ తిప్పితే ఆ ఫ్యాన్ అనేది బయటికి రావడం జరుగుతుందండి. ఫ్యాన్ తీసేసుకోవాలి. ఫ్యాను కింద బటన్ వెళ్తూ నొక్కితే బయటికి రావడం జరుగుతుంది. కార్డ్వేర్ కూడా తీసేసుకోవాలి. చూడండి, కార్డ్వేర్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మోటార్కున్న ఆపోజిట్లో స్క్రూలు ఉంటాయి కదా, అవి బాడీలో ఉన్నాయి, అన్ని 4 సైడ్లు వస్తాయండి. ఆ 4 సైడ్ల తీసేసుకుంటే బాడీ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి, స్క్రూలు అనేది అన్ని ఓపెన్ అయ్యేలా చూసుకోవాలి. పైన ఉన్న డూమ్ అనేది తీస్తే మిక్సీ మోటార్ అనేది బయటికి రావడం జరుగుతుంది. చూడండి, వాటర్ పోయి బేరింగ్ అనేది స్టక్ అవ్వడం జరిగింది. స్విచ్కున్న కనెక్షన్ వైర్స్ అన్ని తీసేసుకోవాలి. తీసుకునేటప్పుడు కనెక్షన్ వైర్ ఏ విధంగా ఉన్నాయనేది చూసుకోవాలండి. నెక్స్ట్ మోటార్ అనేది బయటికి తీసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం చూడండి, బేరింగ్లోకి వాటర్ పోవడం వల్ల మొత్తం స్టక్ అయిపోయింది. కార్బన్స్ ఫస్ట్ తీసేసుకోవాలి. చూడండి, కార్బన్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ 2 బాడీకున్న స్క్రూలు ఇప్పేస్తే మోటార్ అనేది బయటికి రావడం జరుగుతుంది. 8 నెంబర్ టీ వస్తుంది, లేదా రేంజ్ ఉంటే రేంజ్ తోటి కూడా ఇప్పేసుకోవచ్చు. బాడీ అనేది మనం బయటికి గుంజేస్తే బయటికి ఆర్మేచర్ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫీల్డ్ కాయలు ఎలాంటి ప్రాబ్లం లేదండి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి కింది సైడ్ కార్బన్ ప్లేట్ యొక్క అల్యూమినియం బేసు. ఇవి 2 పక్కన పెట్టేసుకుందాం. ఈ 3 స్క్రూలు ఇప్పేస్తే మనకు బేరింగ్ సెట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. చూడండి, ఇప్పేసుకొని బేరింగ్ మనకు ఏ విధంగా డ్యామేజ్ అనేది చూడండి, లోపల బేరింగ్ అవుటర్ ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇన్నర్ వచ్చేసి ఆర్మేచర్కి ఉండడం జరిగింది. చూడండి, ఈ ఇన్నర్ కూడా మనం తీసేసుకోవాలి. చుట్టూ సుత్తతో ఎదరగొడితే ఆ ఇన్నర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఒకసారి అట్లా రానిప్పుడు మనం మిషన్ పెట్టి లైట్గా 1 సైడ్ కటింగ్ పెడితే బయటికి రావడం జరుగుతుంది. చూడండి, ఇన్నర్ అవుటర్ 2 బేరింగ్ సెట్ బయటికి తీయడం జరిగింది. తీసేసి మనం కొత్త బేరింగ్ అనేది సేమ్ యాసిడ్గా సెట్ చేసుకోవాలండి. చూడండి, ఇది వచ్చేసి కొత్త బేరింగ్ దింపుకున్నప్పుడు జాగ్రత్త దింపుకోవాలండి. చూడండి, లైట్గా పేపర్ కొట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ అల్యూమినియం బేస్లో మనం బేరింగ్ అనేది దింపుకోవాలి ఫస్ట్. చూడండి, లైట్గా టైట్గా ఉంటే చెక్కతోటి పైనుంచి కొట్టేసుకొని బేరింగ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ అయినాక బేరింగ్ పైన ఉన్న ప్లేట్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి, బేరింగ్ హార్డ్గా దిగడం వల్ల బేసు అల్యూమినియం పగిలిపోయే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా దింపేసుకోవాలి. బేరింగ్ పైన ఉన్న ప్లేటుకు స్క్రూలు అనేది పర్ఫెక్ట్గా టైట్ చేసుకొని మనం ఆర్మేచర్ తీసేసుకొని సేమ్ యాసిడ్గా సెట్ చేసుకోవాలి. బేరింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్మేచర్ కూడా బేరింగ్లో ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఫిక్స్ చేసుకొని మనం ఫిక్స్ అయిపోయింది. ఈ బేస్ మీద చెక్కతోటి కొట్టడం వల్ల బేరింగ్ అనేది ఫిక్స్ కావడం జరుగుతుంది. జాగ్రత్త కొట్టుకోవాలి, లేదా బేస్ అనేది పగిలిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, నెక్స్ట్ ఫీల్డ్ కాయలు తీసేసుకొని ఒకసారి చూసుకొని సేమ్ మనం ఏ విధంగా తీసామో సేమ్ అదే విధంగా మనం అనేది సెట్ చేసుకోవాలండి. చూడండి, ఈ షాఫ్ట్కు కొంచెం ఆయిల్ వేసేసుకొని కార్బన్ యొక్క అల్యూమినియం బేస్ అనేది వెనక నుంచి ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం బాడీకున్న నట్లు తీసాం కదా, సేమ్ యాసిడ్గా అదే విధంగా ఎక్కించుకొని ఫిక్స్ చేసుకోవాలండి. మనం నట్టు ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు ఓవర్ టైట్ అనేది చేస్తే అల్యూమినియం థ్రెడింగ్ కాబట్టి డ్యామేజ్ అవకాశం ఉంటుంది, థ్రెడింగ్ పోయే అవకాశం ఉంటుంది అండి. ఓవర్ టైట్ అనేది వేసుకోవద్దు. ఈ బేరింగ్ అనేది ఎక్కువ
జార్ లోపల వాటర్ లీక్ అవడం వల్ల బేరింగ్లు తొందరగా పోతాయండి. చూడండి ఫ్రీగా పర్ఫెక్ట్గా మోటార్ సెట్ కావడం జరిగింది. చూడండి నెక్స్ట్ వచ్చేసి కార్బన్స్ పెట్టుకోవాలి. కార్బన్లు కరెక్ట్ ఫిక్స్ చేసుకోవాలండి. కార్బన్ లూజ్ కనెక్షన్ ఉండడం వల్ల కూడా ఆర్మేచర్ తొందర పోయే అవకాశం ఉంటుంది. కార్బన్స్ కరెక్ట్ లాక్ అయినా లేదో చూసుకోవాలి. లాక్ కాకపోతే రన్నింగ్లో వచ్చేసి కార్బన్ యొక్క లాక్ బయటకు వచ్చి మోటార్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. మనం ఒకసారి సిరీస్లో చెక్ చేస్తే మోటార్ పర్ఫెక్ట్గా వర్క్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి డైరెక్ట్ కూడా పెట్టాము. చూడండి ఎలాంటి మోటార్ ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్గా మోటార్ సెట్ కావడం జరిగింది. చూడండి కొత్త బేరింగ్ మన విషయంగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం బాడీ అనేది తీసేసుకొని మోటార్ ఏ విధంగా బయట తీసామో అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఒకసారి మనం ఫిట్ చేసిన స్క్రూలన్నీ చెక్ చేసుకొని బాడీ లోపల ఫిక్స్ చేసుకోవాలండి. చూడండి ఈ కటింగ్ ఉన్న కాడ బేస్ అనేది కూర్చోవాలి, లేకపోతే ఆపోజిట్లో కూర్చుంటే కూర్చోదు. పైన ఉన్న డూమ్ కూడా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం సేమ్ ఇందాక బాడీ ఓపెన్ కావడానికి స్క్రూలు ఏ విధంగా తీసామో సేమ్ అదే విధంగా మనం బాడీ లోపల ఫిక్స్ చేసేసుకోవాలి. 4 సైడ్ల కరెక్ట్ ఫిక్స్ చేసుకోకపోతే బాడీలో ఉన్న మోటార్ అనేది షేక్ కావడం జరుగుతుంది. స్విచ్కు అనేది మనం స్విచ్ కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. కేబుల్స్ మనం తీసేటప్పుడు చూసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా కేబుల్స్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి ఫేస్ వచ్చేసి స్విచ్కు కంట్రోల్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పైన ఉన్న ఫ్యాను బ్లేడ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. పీవీసీది ఫిక్స్ చేసుకొని మామూలుగా టైట్ అనేది చేసుకోవాలి. ఒకసారి మనం రన్ చేయడం కూడా జరుగుతుంది. పర్ఫెక్ట్గా ఫ్యాన్ కూడా సెట్ కావడం జరిగిందండి. చూడండి ఎలాంటి స్పార్క్ అనేది రావట్లేదు, మోటార్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఎర్తింగ్ కూడా ఫిక్స్ చేసుకోవాలి. పైన ఉన్న డూమ్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అయిందో లేదో చూసుకోవాలి. ఫిక్స్ కాకపోతే పైన ఉన్న డూమ్ అనేది మనకు సెట్ కాదండి. ఇండికేటర్ కూడా పెట్టుకోవాలి. కామన్ వైర్ కూడా పెట్టేసుకోవాలండి. కామన్ వచ్చేసి డైరెక్ట్ మోటార్ పోవడం జరుగుతుంది. ఫేస్ వచ్చేసి స్విచ్ సప్లైకి పోయి దాని నుంచి స్పీడ్ కంట్రోల్ కావడం జరుగుతుంది. లోడ్కున్న క్లిప్ బటన్ ఇరిగిపోవడం జరిగింది. కొత్త క్లిప్ బటన్ అనేది మనం ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. ఈ క్లిప్లు వచ్చేసి హెవీ క్లిప్లు వాడాలి. రన్నింగ్లో వచ్చేసి లోడ్ బటన్ పెట్టినప్పుడు కేబుల్స్ అనేది లూజ్ అయ్యి ఊసిపోయే అవకాశం ఉంటుందండి. లోడ్ బటన్కు స్విచ్ కనెక్షన్ వేయడం జరిగింది. హార్డ్వేర్ నుంచి ఫేస్ కనెక్షను స్విచ్కి పోయి స్విచ్ నుంచి లోడ్ స్విచ్ నుంచి స్విచ్ కనెక్షన్స్కు 1 to 3 పోవడం జరిగింది. చూడండి కామన్ వచ్చేసి డైరెక్ట్ మోటార్ పోవడం జరిగింది. పైన ఉన్న డోమ్ ఉన్నది కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. మనం చేసుకొని లాక్ చేసుకోవాలి. మోటార్ ఫిట్ చేసినప్పుడు కరెక్ట్ సెట్ అయిందో చూసుకోవాలండి. పైన ఉన్న కప్లర్ కూడా సేమ్ యాసిస్గా కొత్త కప్లర్ వేసేసుకున్నాం. ఒకసారి మోటార్ అనేది మనం రన్ చేసుకోవాలి. చూడండి వర్కింగ్ అయితే పర్ఫెక్ట్గా రావడం జరిగింది. మనం పాత బేరింగ్ తీసేసి కొత్త బేరింగ్ వేయడం జరిగింది. జార్ కూడా ఫిక్స్ చేస్తే కరెక్ట్ సెట్ అయిపోయిందండి. మిక్సీ అనేది కరెక్ట్గా సూటబుల్ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.